మరి దాంట్లో తక్కువ వస్తే దాంట్లో తక్కువ అంటే మీకు వచ్చేది నేను చెప్పేది బాగానండి. మీకు ఆడి నుంచి వచ్చేది ఈడ క్వాంటిటీ ప్రకారం మీకు వెయిటేజ్ చేసి వస్తాయి, మీకు వస్తాయి సార్ కదా, వెయిటేజ్ చేసి వచ్చేస్తాయి మీకు. ఆ వెయిటేజ్ ప్రకారమే మీరు వాళ్ళు బయోమెట్రిక్ పెట్టాలి కదా. ఎంపీ షాప్ అతను వచ్చి బయోమెట్రిక్ పెట్టాలి. ఆ బయోమెట్రిక్ పెట్టిన తర్వాత అతను తీసుకెళ్లాలి, వే చేసుకోండి. ఈడ వే చేయాలి కదా, చేస్తున్నారు వే చేయడం. ఎట్లా మరి ఇప్పుడు బయట నుంచి వచ్చేది వల్ల 520 బస్తాలు వస్తాయి సార్. దాంట్లో నూనెలు వస్తాయి, మామూలు గట్టి వస్తాయి. 580 వాళ్ళకి వేస్తాం. ఏ నూనెలు వచ్చినట్టు పక్కన తీసుకుంటాం. వాళ్ళకి ఎట్లా తెలియాలంటున్నా. నేనేమంటున్నానంటే మీ దగ్గర నుంచి వెళ్లే బ్యాగ్ మీకు బ్యాగుల ప్రకారం రాదు, క్వాంటిటీ ప్రకారం వస్తుంది. ఆ క్వాంటిటీ ప్రకారం మీరు ఇవ్వడం లే, బ్యాగుల ప్రకారం ఇస్తా ఉన్నారు. ఆ క్వాంటిటీ గురించి 50 వస్తాను. డీలర్ షాప్స్ వాళ్ళు పూర్వమామిళ్ళ మండలం, ఈ చుట్టుపక్కల మండలాలలో నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే బ్యాగులు 50 కిలో 500 గ్రాములతో బ్యాగులు ఇస్తాను, దాంట్లో 47 కంటే మాకు ఎక్కువ లేవు అనేది కంప్లైంట్. నేనేమంటున్నానంటే మీరు డీలర్ షాప్ వాళ్ళకు చాలా క్లియర్ గా చెప్పాలి. మీరు ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఈడ దింపుడు కూళ్లు, ఈ నుంచి పంపించే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు మన గవర్నమెంట్ ఆడ దింపుడు కూళ్లు ఒకటి వాళ్ళు డీలర్ షాప్ వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏదో మూటెలకు ఆ మూటెలు ఏదో ఎంటీ బ్యాగులు అమ్ముకోవడం ఏదో సంథింగ్ చేస్తా ఉన్నారు. ప్లస్ గవర్నమెంట్ కూడా ఆ ఎంటీ బ్యాగుల మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, అది పక్కన పెడతాం. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్లే బ్యాగులు మనం ఇచ్చే బియ్యం వాళ్ళకు తూకం ప్రకారం ఇవ్వడం లేదు, ఇవ్వాలి. మీరు ఏ బ్రిడ్జి పెట్టాలి ఇక్కడ ఏమి తమ్ము పెట్టుకొని మీరు ఈ నుంచి ట్రాన్స్పోర్ట్ మీరు ఇవ్వాలి, మన గవర్నమెంట్ ఇస్తా ఉంది కాబట్టి జరగాలి, అది జరగాల. ఎందుకంటే డీలర్లు నాకు చెప్పింది విషయం కాబట్టి దీన్ని క్లారిటీ చేయండి. వే మిషన్ పెట్టాలైనా ఖచ్చితంగా వే చేసి పంపించాల్సిందే.